నక్క మరియు మేక. ఒకప్పుడు ఒక ప్రశాంతమైన గ్రామం దగ్గర ఉన్న పచ్చని అడవిలో ఒక తెలివైన కాని మాయగాడు అయిన నక్క ఉండేది. ఒక వేడి మధ్యాహ్నం నక్కకి చాలా దాహం వేసింది. అది నీటి కోసం ఇక్కడక్కడా తిరుగుతోంది. అలా జాగ్రత్త లేకుండా నడుస్తూ ఉండగా అది ఒక్కసారిగా ఒక లోతైన బావిలో పడిపోయింది. అయ్యో, ఎవరైనా సహాయం చేయండి అని నక్క గట్టిగా అరిచింది. కాని దగ్గర్లో ఎవ్వరూ లేరు. అది మళ్లీ మళ్లీ పైకి ఎగరడానికి ప్రయత్నించింది. కాని బావి గోడలు చాలా ఎత్తుగా జారుగా ఉన్నాయి. కొద్దిసేపటికి నక్క అలసిపోయింది. అప్పుడది ఆలోచించింది, ఇక్కడి నుంచి బయటపడడానికి ఒక తెలివైన మార్గం కావాలి. అప్పుడే ఒక మేక అక్కడికి వచ్చింది. దానికి కూడా చాలా దాహం వేసింది. ఆమె నీటిలోకి చూసి అడిగింది, నక్కా, నువ్వు లోపల ఏం చేస్తున్నావు? నక్క వెంటనే నవ్వుతూ చెప్పింది, అయ్యో మేకమ్మా, ఇది అడవిలోనే చల్లని తీయని నీరు. నేనిక్కడ నీళ్లు తాగడానికి వచ్చాను. మేకకి అప్పటికే చాలా దాహముంది. ఆమె నీటిని చూసి నక్క మాట నమ్మింది. అలా అయితే నేను దిగిపోతాను అని చెప్పి ఆలోచించకుండా బావిలోకి దూకింది. ఆమె నీళ్లు తాగి సంతోషంగా చెప్పింది, అయ్యో, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. కొద్దిసేపటికి ఆమె పైకి చూసి భయపడింది. ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్తాం అని అడిగింది. నక్క మాయగా నవ్వింది. భయపడకు, నాకొక ప్లానుంది అని చెప్పింది. నువ్వు వెనుక కాళ్లపై నిలబడి గోడకు ముందు కాళ్లు పెట్టు. నేను నీ మీద ఎక్కి బయటికి దూకుతాను. తర్వాత నిన్ను కూడా బయటకు తీస్తాను. అమాయకమైన మేక నక్క మాట పూర్తిగా నమ్మింది. ఆమె చెప్పినట్టే చేసింది. నక్క వెంటనే ఆమె మీద ఎక్కి పైకి దూకి బావి బయటకు వచ్చింది. బయటికి వచ్చాక నీళ్లు ఊడదీసుకొని కిందికి చూసింది. నక్క, ఇప్పుడు నన్ను కూడా బయటకు తీసిపెట్టు అని మేక అరిచింది. అప్పుడు నక్క నవ్వుతూ చెప్పింది, నువ్వు లోపలికి దూకే ముందు బాగా ఆలోచించి ఉంటే ఇప్పుడిక్కడ ఇరుక్కుపోయేవి కాదు అని చెప్పి అడవిలోకి పరిగెట్టింది. మేక చాలా బాధపడింది. తన తప్పేమిటో అర్థం చేసుకుంది. ఆ రోజునుంచి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏ పని చేయడానికి ముందు బాగా ఆలోచించాలి. నీతి: ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. అందంగా ఎవ్వరినీ నమ్మకూడదు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.